హలో అండి, ఈ ఏప్రిల్ నెల ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఓరల్ క్యాన్సర్స్ అనగా నోటికి సంబంధించిన క్యాన్సర్. నోటికి సంబంధించిన భాగాలు మనం ఏంటో తెలుసుకుందాం. పెదాలు, నాలుక, దవడ, చీక్స్ అనగా బుగ్గ లోపల ఉన్న చర్మాలు. నోటి క్యాన్సర్స్ ముఖ్యమైన కారణాలు పొగాకు లేదంటే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండి. అనగా సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ మసాలా, జర్దా, చుట్ట, అది ఏ రూపంలో అయినా అది ఇబ్బందికరం అండి. ఈ పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 to 5 times మోర్ దెన్ ద మా నార్మల్ పాపులేషన్. ఆల్కహాల్ ఇంకా టొబాకో సైమల్టేనియస్గా అంటే రెండింటిని సేవిస్తారో వాళ్ళకి ఇంకా ఇది మల్టిప్లికేటివ్ అంటే టొబాకో ప్లస్ ఆల్కహాల్ ఈ రెండు కలిసి ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అది కాకుండా షార్ప్ టీత్ అంటే పళ్ళు సరిగా లేని కొంతమందికి పళ్ళు షార్ప్గా ఉండటం, రిపీటెడ్గా దాన్ని మనం తిన్నప్పుడల్లా మనకి నాలుకకో బుగ్గకో గుచ్చుకోవటం వల్ల ఆ రిపీటెడ్ ఇంజురీ అవుతుంది. దానివల్ల అవి కూడా ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. 90% ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ బై స్టాపింగ్ టొబాకో. అంటే అనగా ఈ టొబాకో ఇంకా ఆల్కహాల్ రిలేటెడ్ సంబంధిత అలవాట్లు మనం మానుకుంటే కనుక 90% ఈ క్యాన్సర్స్ మనం తగ్గించుకోగలుగుతాం. సో ఎవరైతే ఈ పొగాకు అలవాట్లు ఉన్నాయో వాళ్ళు మానుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ క్యాన్సర్ నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది. అది ఎమ్మటే తగ్గలేదండి. జనరల్గా ఇవాళ మన టొబాకో మానేస్తే దాదాపు దాని సైడ్ ఎఫెక్ట్స్ బాడీలో ఒక 10 ఏళ్ళ దాకా ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ మనం టొబాకో ఫ్రీ ఉన్నది కొద్దీ మనకి ఆ రిస్క్ తగ్గడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద సేమ్ ఇన్ ఆల్కహాల్ ఆల్సో. ఇంకొకటి డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే పళ్ళకి సంబంధిత ప్రాబ్లంలు, ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకునే వాళ్ళు, ఇంప్రాపర్ ఫిట్టింగ్ అంటే సరిగ్గా కూర్చొని పళ్ళు, సరిగ్గా ఫిట్ కాని పళ్ళు కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయొచ్చండి. అది కాక సెల్ఫ్ ఓరల్ ఎగ్జామినేషన్ అనగా మన నోటిని ఎవరైతే పొగాకు సంబంధిత ఆల్కహాల్ వాడుతున్నారో వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు సెల్ఫ్ ఓరల్ ఎగ్జామినేషన్ అనగా మనం మన నోటిని ఒకసారి బ్రష్ చేసుకునేటప్పుడు అద్దంలో జాగ్రత్తగా లైట్తోని ఒక వెలుతురున్న ప్లేస్లో అన్ని భాగాలు అంటే దవడ, పళ్ళు, నాలుక, బుగ్గలు ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఏమైనా కొత్తగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తే మన డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి. చాలామంది చెప్తుంటారు మీకు ఈ నోటి క్యాన్సర్ వస్తే ఇది అంతే ఇంకా ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఇది చాలా తప్పండి. నోటి క్యాన్సర్ ఆర్ హైలీ డేంజరస్ బట్ ఈక్వలీ హైలీ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్ అంటే ఎంత డేంజరసో అంత ఇంపార్టెంట్గా మనం దాని ట్రీట్మెంట్ కూడా అంత త్వరగా ఎంత ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తే అంత ఈజీగా దాని ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని క్యూర్ కూడా అంత ఈక్వలెంట్గా ఉంటుంది. ప్లస్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఆల్మోస్ట్ మనం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. అదే అడ్వాన్స్డ్ లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు అయితే ఈ క్యాన్సర్ బాధిత పేషెంట్లకి మేజర్ ఆపరేషన్స్ జరుగుతాయండి. దానిలో నాలుగు కానీ దవడ కానీ సంబంధిత బుగ్గ భాగాన్ని కానీ తీసేయాల్సి వస్తుంది. ప్లస్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. కానీ ఆఫ్టర్ మేజర్ సర్జరీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనగా తినడానికి ఇబ్బంది పడతాను కానీ నవలడానికి ఇబ్బంది ఇవన్నీ జరుగుతాయి. ప్లస్ పేషెంట్ క్యూర్ రేట్ కూడా తగ్గుతుందండి. క్యాన్సర్ రిటర్న్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి నోటి క్యాన్సర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యాజ్ ఎర్లీ యాజ్ 1 weekలో కూడా రికగ్నైజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే ఫస్ట్ తినటం కానీ తాగటం కానీ చేస్తాం. సో నోటి క్యాన్సర్ సిమ్టమ్స్ అన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంటే మనకు తినటంలో తాగటంలో ఇబ్బంది, నోటి నుంచి రక్తస్రావం, మంట కానీ ఇలాంటి ఏవి కామన్ సిమ్టమ్స్ ఒక వారం రోజుల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఎమ్మటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మనం అందరం కలిసి ఈ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో టొబాకో ఫ్రీ సొసైటీని క్రియేట్ చేద్దామండి. ఈ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఆల్కహాల్ ప్రొడక్ట్స్ని మనం ఆపేసి ఆల్మోస్ట్ ఓరల్ క్యాన్సర్స్ని మనం 90%గా ప్రివెంట్ చేయొచ్చు. లెట్ us మూవ్ టువర్డ్స్ ఓరల్ క్యాన్సర్ ఫ్రీ సొసైటీ.